వెల్కమ్ టు మహేష్ కిచెన్. తెలంగాణ స్పెషల్ గారెలు, పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీరు అనుకున్న విజయాలను మీరు సాధించాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటి ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. ఒక చిన్న కరివేపాకు కట్టని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 hours ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును 2 స్పూన్స్ దాకా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని తీసుకున్నానండి. పసుపు ఎక్కువ వేసుకోకూడదు. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇక్కడ పిండిని కలుపుకోవడం కోసం నేను వేడి వాటర్ని యూజ్ చేస్తున్నానండి. వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అంతా తడిసేలాగా కలుపుకోవాలి. పిండి కోసం మనం వేడి వాటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ హ్యాండ్స్ యూస్ చేయకండి. ఇలా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. పిండి మరి పల్చగా అలాగే గట్టిగా కాకుండా చూసుకోవాలి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. ఇక్కడ గారెలు చేసుకోవడం కోసం నేను గారెల మెషిన్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, దాంతోనే ప్రెస్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకున్న గారెల్ని వేసుకుంటూ కాల్చుకోవడమేనండి. ఈ విధంగా మిగతా పిండి ముద్దల్ని కూడా ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా పైకి తేలుతున్న టైంలో రెండో వైపు కూడా మరలించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ గారెల్ని మీరు టేస్ట్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.